ఇప్పుడు మనం కోవా ప్రిపరేషన్ ఎలా చేయాలో చూద్దాము. అందుకోసం 2 లీటర్ల పాలు తీసుకొని ఇలా సగం అయ్యే వరకు మరగబెడుతున్నాను. హై ఫ్లేమ్లో మరగబెట్టాలి. ఇలా తిప్పుతూ ఉండాలి. ఇంకా అవ్వలేదండి, దగ్గరకు వస్తుంది. ఇలా మధ్య మధ్యలో కూడా ఎప్పుడు తిప్పుతూనే ఉండాలి. మేగడ కట్టకుండా తిప్పాలి. అప్పుడే మనకి ఈ కోవా అనేది బాగా వస్తుంది, స్మూత్గా కూడా ఉంటుంది. ఇలా తిప్పుతూ ఉండాలి. ఇలా దగ్గర పడిందండి, ఇంకా కొంచెం దగ్గర పడాలి. ఈలోపు అడుగంటకుండా ఇలా పప్పు గుత్తి సాయంతో మొత్తం వెనపాలి. అలా వెనిపితే అడుగంటకుండా స్పీడ్గా కూడా అవ్వచ్చు. ఇలా ఇలా తిప్పుతూ ఉన్నాను. ఇందులో నేను కొంచెం బేకింగ్ సోడా వేస్తున్నానండి. బేకింగ్ సోడా వేయడం వల్ల ఇది కొంచెం వైట్గాను క్రీమీ టెక్స్చర్ బాగుంటుంది. సో కొంచెం బేకింగ్ సోడా వేసి ఇలా బాగా తిప్పాలి. ఇదంతా కూడా హై ఫ్లేమ్లో చేయాలి. అదిగో చూసారా, అది వేయటం వల్ల చూడండి బాగా వైట్గాను నొరగగా బాగా వస్తుంది. ఇంక ఇలా ఇంకొంచెం దగ్గర పడే వరకు తిప్పుతూ ఉండాలి. ఇలా కోవా అంతా దగ్గర పడేసింది. ఇంకా కోవా ప్రిపేర్ అయినట్టే. ఇది కొంచెం సేపు ఒక 1 అవర్ పైన చల్లారితే కోవా రెడీ అయినట్టే. ఇదిగోండి, కోవా అంతా ప్రిపేర్ అయిపోయింది. ఇది చల్లగా అవ్వాలని చుట్టూ ఎడ్జెస్కి పెట్టేశాను. ఇదంతా కోవానే తీసేసి ఒక బౌల్లో వేసుకుంటే మనం ఏ స్వీట్స్లోకైనా ఏ రెసిపీకైనా బాగుంటుంది కోవా. ఇది మేము షుగర్ ఏమి వేయలేదండి. తర్వాత ఏదైనా స్వీట్స్ చేసేటప్పుడు షుగర్ని యాడ్ చేసుకొని రసగుల్లాలు కానీ కోవా లడ్డూలు చేయొచ్చు. ఇంకా ఇందులో స్టఫింగ్ అలా పెట్టేసి డ్రై ఫ్రూట్స్ లడ్డూల్లాగా చేయొచ్చు. కోవా గులాబ్ జామున్స్ ఉంటాయి కదండి, అవి చేయొచ్చు కొన్ని. ఇంకా అలా మనం ఏదైనా కానీ ఇది ఇలా చల్లారిన తర్వాత స్టోర్ చేసి పెట్టుకుంటే మనం స్వీట్ రెసిపీస్ కానీ ఇంకా కోవాకి సంబంధించిన ఏవైనా కానీ చేస్తూ ఉండొచ్చు. చాలా బాగా వచ్చిందండి కోవా కూడా. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇదంతా తీసి ఒక బౌల్లో వేస్తాను. చూసారా, ఇదంతా కోవానే, చల్లారింది కూడా. మనం తీసేసుకొని ఒక బౌల్లో కూడా వేసుకోవచ్చు. 2 లీటర్ల పాలకి ఈ కొంచెం కోవా వచ్చిందండి. ఇదే కోవా. దీన్ని పచ్చికోవా, పాలకోవా ఇలా చాలాగా పిలుస్తారు. కోవా చక్కగా రెడీ అయిపోయింది. ఇదేనండి కోవా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంతో కొన్ని రకాల స్వీట్స్ ఎలా చేయొచ్చో చూసుకోండి. ఇది స్టోర్ చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుందండి. ఇంకా ఇవి స్వీట్స్ కూడా ఎలా చేయాలో నేను నెక్స్ట్ రెసిపీలో చూపిస్తాను.